కాసులు లేనిదే కార్పొరేట్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టలేం. చిన్నపాటి వైద్యానికి కూడా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. కొన్ని పెద్ద నగరాల్లో అందుబాటులో ఉండే కార్పొరేట్ ఆసుపత్రులకు డిమాండ్ మరోలా ఉంటుంది. డాక్టర్లు కూడా ఎంత కుదిరితే అంత పేషెంట్ నుంచి తీసుకోవాలని చూస్తారు. కానీ విజయవాడ అశోక్ నగర్ సోమ్నాథ్ హాస్పిటల్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాత్రం అందరికీ విభిన్నం. ఒకవైపు డాక్టర్ విధులను నిర్వర్తిస్తూనే మరోవైపు నిరాశ్రయులైన వారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద విజయవాడ నగరంలో 4 చోట్ల వసతి గృహాలను ఏర్పాటు చేశారు అధికారులు. వాటిలో రైల్వే స్టేషన్ వెహికల్ డిపో వద్ద ఉన్న ఓల్డేజ్ హోమ్ని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకున్నారు డాక్టర్ విజయభాస్కర్. క్యాన్సర్ రోగులకు సాయంగా ఉండి చికిత్స అందించేందుకు దీన్ని నడిపిస్తున్నారు. విజయవాడకు ఉపాధి వెతుక్కుంటూ వచ్చి ఆశ్రయం లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉచిత భోజనంతో పాటు ఫ్రీ వైద్య సేవలు కూడా అందిస్తున్నారు డాక్టర్ విజయభాస్కర్. అనేక రకాల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ బారిన పడిన పేద మధ్యతరగతి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు డాక్టర్ విజయభాస్కర్. ఎవరైతే చివరి దశలో ఉన్నారో క్యాన్సర్ రోగులు వాళ్ళకి ఆహారం వైద్య చికిత్సలు ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో 2015 సంవత్సరంలో రూట్స్ హాస్పిస్ అనే పేరుతో మరి 7 బెడ్స్తో దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే నగరంలో ఉండే నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో ఉండడానికి షెల్టర్ లేక బయట హోటల్స్లో ఉండడానికి డబ్బులు లేక మనకి ప్రతిరోజు కనపడుతూ ఉంటారు. ఫుట్పాత్ల మీద ఆశ్రయం లేక పడుకుంటూ ఉంటారు. వీళ్ళు బయట పడుకోవటం వల్ల రాత్రిపూట యాక్సిడెంట్స్ జరిగి సడన్గా వీళ్ళు ప్రాణాలు కోల్పోవటం, అలాగే ఈ వాతావరణ మార్పుల వల్ల కూడా వీళ్ళు రకరకాల వ్యాధుల బారిన పడటం, ఇటువంటి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వాలనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మెప్మా సహకారంతో ఇక్కడ ఈ షెల్టర్ని స్థాపించారు విజయవాడ నగరంలో. దీన్ని గత 5 సంవత్సరాలుగా మేము రైల్వే స్టేషన్ దగ్గర వెహికల్ డిపో దగ్గర ఉండే షెల్టర్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. దీంట్లో 100 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఈ 100 మందికి కూడా ఆధార్ కార్డు చూపిస్తే చాలు, వెంటనే వాళ్ళకి బెడ్, తర్వాత ఫుడ్ కూడా మేము రాత్రిపూట ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే వాళ్ళకి కావాల్సిన వైద్య చికిత్సలన్నీ కూడా అందజేస్తాము. ఇక ప్రభుత్వం తమకు అండగా నిలబడితే బాగుంటుందని అంటున్నారు డాక్టర్ విజయభాస్కర్. ఈ షెల్టర్లో ఉపాధి పొందుతున్న వారు విజయభాస్కర్ సేవలకు సలాం కొడుతున్నారు. నా పేరు వెంకట్రావు సార్. ఇక్కడ స్టాఫ్ని నేను. సార్ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అనాథులు. వాళ్ళకి షెల్టర్ ఇచ్చి 4 రోజులు 2 నెలలు అలాగే షెల్టర్ ఇస్తాము. అలాగే ఇక్కడ ఆ భోజనం కానీ అన్నీ కానీ సార్ వల్లే అన్నీ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకి ఏ పేషెంట్ అయినా సరే మా డాక్టర్ గారు వాళ్ళకి ఎంత ఉచితం మందులు మానవత్వంతో చక్కగా చేస్తారు. అక్కడ ఆయన హాస్పిటల్లో ఉన్నా సరే అది వదులుకొనైనా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడైతే మానవత్వంతో డాక్టర్ గారు మాకు చక్కగా అందరికీ మేము చెప్పంగానే 15 గంటలో 10 నిమిషాలతో వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి డాక్టర్ విజయభాస్కర్ వద్ద షెల్టర్ పొందుతున్న వారు కూడా ఆయన సేవా గుణాన్ని అభినందిస్తున్నారు. ఆధార్ కార్డులు తీసుకుని 10 రోజుల పాటు ఆశ్రయం కల్పిస్తున్నారని అన్నారు. పని దొరికే వరకు ఉంటున్నామని, అవసరమైన వైద్య సేవలు కూడా ఆయన అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మండల శ్రీనండి. డాక్టర్ విజయభాస్కర్ గారు మేము ఏదో ఉపాధి కోసం వచ్చాము. ఒక వారం 10 రోజులు ఉంచమన్నారు. ఆయన అప్పుడప్పుడు వచ్చి క్యాన్సర్ గురించి కొంచెం అవగాహన కల్పించుకొని ఆయన అక్కడ చేస్తూ మాకు కొంచెం ఉపాధి కల్పిస్తుంది. మేము పని కోసం వచ్చామండి. ఏదో చిన్న పనులు చేసుకుంటాం. ఆయన నుంచి వారం 10 రోజుల్లో ఏదో ఉండి వెళ్ళడానికి ఒక షెల్టర్ ఇచ్చారు మాకు. అంటే బయట ఎక్కడ పడుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమో అంతే. కొంచెం మాకు ఏదో మా ఆధార్ కార్డులు ఏం తీసుకుని కొంచెం జెరాక్స్ తీసుకుని కొంచెం ఉపాధి కల్పించి అది అంటే మీ ఊర్లో లేవా? అంటే ఉన్నా సార్. ఒకప్పుడు కొంచెం బతికి చేయడం సార్. కొంచెం ఏదో ఇక్కడికి వస్తే పని ఉంటుందని ఆశ మీద వచ్చాం. అంటే ఒక 10 రోజులు ఇక్కడ సెట్ ఇచ్చారు కదా సార్. ఈ లోపల ఏదో మాకు అవకాశం దొరికింది అనుకోండి, ఒకటి వెళ్తాం. బాగానే వస్తాం సార్. నిత్యం కాదు సార్. టైంకి ఏదో పనికి వెళ్ళే వాళ్ళకి పనికి వెళ్ళమంటారు. పల్లెకి ఓపిక లేని వాళ్ళకి కొంచెం ఏదో భోజనం ఇలాంటి ఏర్పాట్లు అన్నీ చేస్తుంటారు. తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఒక కుటుంబంలో చూసుకుంటారు. అది మా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నది సార్.
మెడిసిన్ కానీ ఏది కానీ ఒక ఏదో టైంలో ఒక ఇబ్బంది లేకుండా అంత ఫుల్గా మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 రోజులు రైల్వే స్టేషన్లో పడుకున్నాను సార్. నేను మనస్ఫూర్తిగా చెప్తాను. బస్ స్టాండ్లో పడుకున్నాను. ఈ బేడ్ బ్యాచ్ ఏదో అంటారు సార్, మొత్తం నా బ్యాగు సెల్ మొత్తం తీసుకున్నాను సార్. ఈ నీరసతో వచ్చాను సార్. ఆధార్ కార్డు చూసి సార్ మాకు షెల్టర్ ఇచ్చారు. మీరేదో నీకు ఓపిక ఉంది కనుక పని చేయి, ఓపిక లేదనుకో నా అక్కడికి రా చూస్తాను అన్నారు. మాకు ఏదో ఓపిక ఉంది, చిన్న చిన్న పనులు చేసుకుంటాను. వారం రోజులు పెట్టి కొంచెం ఓపిక ఏదో అవకాశం ఉంది కానీ మరొక 10 రోజులు చేయక బయటకు వెళ్తాను. ఉంది సార్ ఫ్యామిలీ. నాకు 3 పిల్లలు, భార్య, మా అమ్మగారు, నాన్నగారు చనిపోయారు. మీకు ఇంకొక అవకాశం కూడా చూపుతున్నాను. అంటే మీరు అడిగారు కనుక చెప్తాను. ఏ రోజు డబ్బులు ఆ రోజు సారు నేను పంపించుకుంటాను. ఎందుకంటే ఇన్నాళ్ళు పంపించుకోలేదు, ఇప్పుడు పంపించుకుంటాను. ఇన్నాళ్ళు అయితే మాకు సరిపోండేది. ఇక్కడ సంపాదించిందంతా హ్యాపీగా నా ఫ్యామిలీకి పంపించుకుంటాను. హ్యాపీగా ఉంది, ఇంట్లో ఉన్నట్టుగా ఉంది. అందుకే హ్యాపీగా పంపించుకుంటాను ఇంటికి. ఇదిగోండి సార్, ఇదిగోండి. పెరాలసిస్ పేషెంట్ చూపించుకోవడానికి వచ్చాను. అయితే ఉండడానికి అక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉంటే వాళ్ళే చెప్పారు, ఇక్కడ పలానా చోట ఇట్లా నిరాశ్రయుల ఆశ్రమం ఉంది, అక్కడ పడుకొని అక్కడే ఉండండి, అవసరమైన వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. కానీ ఇక్కడ కూడా బాగా చూసుకుంటున్నారు. టయానికి టిఫిన్, భోజనం అవి పెడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అయితే ట్యాబ్లెట్లు అవన్నీ ఇస్తున్నారు. చూసుకుంటున్నారు సార్. ఆయన బాగా చూసుకుంటున్నారు. ఆయన కింద సోషల్ వర్కర్ కూడా బాగా జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. ట్యాబ్లెట్లు వేసుకున్నారు లేదా, తింటున్నారు లేదా అన్నీ అడిగి చేస్తున్నారు సార్. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ మానుకోండి, జాగ్రత్తగా ఉండండి ఇలాంటి చోట అని చెప్తున్నారు. ఇబ్బంది ఏం లేదు సార్, బాగుంది, సంతోషం. ఏం లేదు సార్. ఆధార్ కార్డు, మన ఇంటి నెంబర్లు, ఫోన్ నెంబర్లు అవి ఇచ్చి ఐడి కార్డు చూపిస్తే తీసుకుంటున్నాం సార్. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తాం. ఫ్యామిలీ ఉన్నారు సార్. అయితే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉండి కొంత ఇట్లా బయట ఉన్నాము, చూసుకుంటాం. ఇబ్బంది ఏం లేదు సార్, బాగా చూసుకుంటాను సార్. నేను వచ్చి 1 నెల అయింది. మన ఇంట్లో ఉన్నట్లు వాతావరణం అంతా బాగుంది. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తూ పేదలకు అండగా నిలుస్తోన్న డాక్టర్ విజయభాస్కర్ ఎందరికో ఆదర్శనీయం.